నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అంతన్నారు ఇంతన్నారు, తగ్గేదేలే అన్నారు, చివరకు తగ్గారు. మాటే శాసనం అన్నారు, ఆఖరికి మాట తప్పారు. బెనిఫిట్ షోలు వద్దన్నారు, అంతలోనే వెనకడుగు వేశారు. ఎట్టకేలకు టాలీవుడ్కు గేట్లు ఓపెన్ చేశారు. అల్లు అర్జున్తో మొదలైన ఇష్యూ మెగా చెర్రీతో సాల్వ్ అయినట్టు కనిపిస్తోంది. గేమ్ చేంజర్తో టాలీవుడ్కు రిలీఫ్ వచ్చినట్టయింది. ఇక చిత్ర పరిశ్రమపై తెలంగాణ సర్కార్ కరుణించినట్టేనా? సీఎం రేవంత్ పట్టు విడుపుతో ఊరట లభించిందా? గేమ్ చేంజర్తో ఇంతకీ ఎవరికి బెనిఫిట్? యూ టర్న్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాలపై రాజకీయాల జోక్యం ఉండొద్దు, రాజకీయాలపై సినిమాల జోక్యం ఉండొద్దు. అప్పుడే ఆల్ హ్యాపీస్. కానీ రాజకీయం సినిమా ఎదురెదురైతే పరిస్థితి ఏంటో చెప్పక్కర్లేదు. పుష్ప 2 సినిమా వేళ సంధ్యా థియేటర్ ఘటన టాలీవుడ్నే షేక్ చేసింది. టాలీవుడ్ వరల్డ్ రేంజ్ సినిమాలతో సక్సెస్లు సాధిస్తున్నా రియల్ లైఫ్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోస్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సినీ పరిశ్రమకు ఇబ్బంది అయినా తగ్గేది లేదని, సినీ పరిశ్రమ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. फ्यूचर में आइंदा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट. कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे, इंडस्ट्री को प्रमोट के वास्ते कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट जैसे कि पब्लिक को मराना, वो भी रेवती बोल के उसका हस्बैंड का लिवर डैमेज हो तो वो लिवर दे के हस्बैंड को बचा लिए. बेचारा वो रेवती हमारा सिस्टर जो मर गए, वो बच्चे अभी वेंटिलेटर में. मैं हॉस्पिटल वाला बोला कोई सिनेमा थिएटर वाला दे देगा, कुछ पेमेंट है तो मैं ही देऊंगा, मैं पर्सनल से देऊंगा, मगर ऐसा तो भी कोशिश करो बोल के वही बोलोगे भी मैं बोल दिया. जो अकबरुद्दीन साहब उठा दिए, मैं उसको आपके तरफ से उसको बता दूँ, देयर नो बेनिफिट शोज विदाउट एनी परमिशन, नो एक्टर विल गो टू थिएटर. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా దిగొచ్చింది. పుష్ప 2 బెనిఫిట్ షో, అల్లు అర్జున్ రాక, తొక్కిసలాటలో ప్రేక్షకురాలు మృతి అనంతరం బన్నీ అరెస్ట్, రిలీజ్, సీఎం రేవంత్ సీరియస్, అల్లు కౌంటర్, పోలీసుల యాక్షన్, టాలీవుడ్ టాక్స్, ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. అంతవరకు బానే ఉంది. సామాన్యుడు కూడా సర్కార్ నిర్ణయానికి జై కొట్టాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా చెప్పిందేంటి, చేస్తోందేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరికి బెనిఫిట్ లభించిందో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. తెలంగాణ హై డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరొకసారి బయటకు వచ్చింది. మొన్నే కదా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి చనిపోవడం చాలా దుర్ఘటన, ఆయనే మర్డర్ చేయించాడని అలాంటి కేసులు ఒక హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా పెట్టించి ఫోన్ కాల్లు చేయించి ఆయనే అరెస్ట్ చేయించాడని మనం న్యూస్ లో చూసాం. రాత్రంతా జైల్లో ఉంచాడు అని. మరి వెంటనే ఏమన్నాడు? ఒక ప్రాణం విలువెంత? అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్లు రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు చిరంజీవి కొడుకు ఏదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజ్ ఏదో, మరి దానికి నువ్వు టికెట్లు రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు ఎలాగిచ్చావు? రోజుకు 4 నుంచి 6. నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి 3-4 గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చావే, దమ్ముంటే క్యాన్సిల్ చేయి. ఏ నీకు 100 కోట్లు 1000 కోట్లు డీల్ ఇచ్చారా? ఇప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు నీకు కనిపించట్లేదా? దిల్ రాజు అనే పేరు ఆయన నాకు తెలీదు, ఆయన మీ బంధువు అట, మిత్రుడు అట, వెంకట రమణారెడ్డి అట. అంటే ఒక రెడ్డి వచ్చి ఈ రెడ్డితో మాట్లాడితే మీరు డీల్స్ చేసుకుంటారా? తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, చిత్తశుద్ధి ఉన్నవారంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగానే తెలంగాణ సర్పంచులను చిత్తుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఓడిద్దాం. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం సత్తా ఈ రెడ్లకి చూపిద్దాం. మన రాష్ట్రాన్ని మనం. ఇక బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనను ఒకసారి చూద్దాం. కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి
వాళ్ళ అందరినీ లోపట వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రు అని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను. దాంతోనే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఒక పసివాడు గాయాలతో ఇంకా హాస్పిటల్లో బెడ్ మీదే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు తెలంగాణలో, అలాగే టికెట్ల రేట్ల పెంపుకు మేము ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ఇకపై ఉండబోవు అని చెప్పారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అనే మూవీకి మళ్ళీ బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచుకోవచ్చు అనేటువంటి ఆదేశాలు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది గేమ్ చేంజర్ విషయంలో? దీనిపై విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. ఎందుకు మాట తప్పం మడమ తిప్పం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు మరి వెనక్కి తగ్గారు ఈ విషయంలో? దీనిపైన డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎల్చల్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. ఇక జూమ్లో జాయిన్ అవుతున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు, దర్శకులు మనతో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. రైట్, ముందుగా సునీల్ కుమార్ గారితో మాట్లాడదాం. సునీల్ కుమార్ గారు, అంటే ఒక డైరెక్టర్గా, ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈరోజు గేమ్ చేంజర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీకు కొంతవరకు హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి. బట్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఇకపై ఇలాంటివి ఉండబోవు అని చెప్పినటువంటి ప్రభుత్వం వెనక్కి తగ్గి మళ్ళీ వీటికి పర్మిషన్ ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ నడుస్తోంది దీనిపై? ఆ రోజు సీఎం గారు చేసిన ప్రకటన కానీ అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ టైం అండి, ఎమోషనల్ మూమెంట్. అందులో వచ్చిన ఒక రియాక్షనరీ స్టేట్మెంట్ గానే దాన్ని తీసుకోవాలి తప్ప, ఎందుకనంటే కేవలం ఆ రేట్లు పెంచడం వలన లేకపోతే బెనిఫిట్ షో వలన మాత్రమే ఇలాంటి అపశృతి జరుగుతుందని కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే కంట్రోలింగ్ లో ఉండే ఇష్యూస్, వేరియస్ ఇష్యూస్ అయితే అన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా పెట్టాలి. కేవలం రేట్లు పెరగడం వలన ఇదైతే జరగలేదు, మిస్సాప్ అయితే జరగలేదు. అదైతే మన అందరూ గమనించవలసిన విషయమే. కానీ ఆ సినిమాకి వచ్చిన ఈ సినిమాకి రేట్లు పెరగలేదని అంటున్నారా? అలా కాదు, కేవలం రేట్లు పెరగడం వల్లనే ఆ రోజు అపశృతి జరిగింది అన్నది అయితే వాస్తవం కాదు కదా. అది ఒక రీజన్, అంటే ఒక రియాక్షనరీ స్టేట్మెంట్ గానే దాన్ని కన్సిడర్ చేయాలి తప్ప, అంటే పాలిటిక్స్ అన్న తర్వాత ఈ పట్టు విడుపు అన్నీ ఉండాలి. అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ కూడా అడ్రస్ చేయవలసిన పొజిషన్ ఉంటుంది సీఎం గారి పొజిషన్. అంటే ఒక పక్క ఇండస్ట్రీ తాలూకా ఇది కూడా చేయవలసి ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఎన్నో కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఆ సినిమా మీద, దాన్ని తీసుకొని రావాలి. వాళ్ళంతా కూడా దాని ఎకనామిక్స్ కి సంబంధించిన ఇష్యూస్ అన్నిటినీ కూడా సీఎం గారితో చెప్పడం వల్ల హీ మైట్ హావ్ గాట్ కన్విన్స్డ్. ఎందుకనంటే ఇంత బడ్జెట్ ని రాబట్టుకోవాలి, లేకపోతే ఒక ఇండస్ట్రీ ముందుకు స్టెప్ వేయాలి తప్ప వెనకడుగు వేయకూడదు అనే ఒక ఇష్యూ ఉంది. బట్ ఒక నీతి ఏమిటి అంటే, మనం దేంట్లో కూడా అంత సాలిడ్ స్టేట్మెంట్స్ పాలిటిక్స్ నుంచి వీటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ అంత రియాక్షనరీ దీన్నే ఉంది. బట్ కరెక్షన్ డెఫినెట్ గా జరుగుతుంది. ఇండస్ట్రీ వాళ్ళు కూడా డిస్కస్ చేశారు. దిల్ రాజు గారు ఆ రోజు కూడా చెప్పారు, సినిమాది కేవలం చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం, కేవలం టికెట్ రేట్లు, ఈ బెనిఫిట్ షోలు అనేది చాలా చిన్న విషయం. సీఎం గారు ఆ రోజు పెట్టిన మీటింగ్ తాలూకా పర్పస్ చాలా లార్జర్ పిక్చర్ చూస్తున్నారు అని చెప్పారు. డెఫినెట్ గా మేబీ ఆ లార్జర్ పిక్చర్ వైపు
గవర్నమెంట్ కానివ్వండి కానీ ఇండస్ట్రీ గురించి కూడా ఆలోచిస్తుంది. ఈ టికెట్ రేట్లు లేకపోతే ఈ మిగతా బెనిఫిట్ షోలు అనేవి చాలా మైనర్ ఇష్యూస్ అని దిల్ రాజు గారు ఆ రోజు నెక్స్ట్ డే సీఎం గారితో మీటింగ్ అయిన వెంటనే కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా అదొక పాయింట్, అది ఒక్కటి వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా అది ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మరీ అంత భారం కాకుండా చూసుకునే ఒక వయా మీడియాగా జరిగినంత వరకు ఒక ఇండస్ట్రీ పరంగా కూడా ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా నేను సంతోషిస్తాను. అది అలాగే సునీల్ గారు మీరు అన్నారు కదా బడ్జెట్ వల్ల మేము టికెట్లు రేట్లు పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. అయితే ఈ రోజు ఇదే అంశం పైన హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అంటే భారీ బడ్జెట్ సినిమాలు తీసేసి మీరు టికెట్ రేట్లు పెంచి ప్రజల నుంచి ఈ సొమ్ము రాబట్టుకోవాలని చూడటం అది కరెక్ట్ కాదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరు తీయమన్నారు భారీ బడ్జెట్ మూవీస్? అంటే లో బడ్జెట్ మూవీస్ ఆడట్లేదా? అంటే ఇక్కడ మనం వీ కెనాట్ స్టాప్ ఇన్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎస్యూవి కార్లు ఎందుకు, పెద్ద పెద్ద కార్లు ఎందుకు, అందరూ చిన్న కారులోనే తిరగొచ్చు కదా. మనం అలా చెప్పకూడదు, ఎందుకంటే ఒక మనం కన్స్యూమరిస్టిక్ సొసైటీలో ఉన్నాము. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం అలాంటి ఒక స్టేట్మెంట్ తీసుకుంటే మీరు ఇక్కడతోటే లిమిట్ చేయండి, ఇంతకంటే మీరు ఎదగొద్దు, ఇంతకంటే ఎక్కువ ప్లాన్ చేయొద్దు అని ఒక ఇండస్ట్రీని మనం శాసించకూడదు కదా. మరి అదే ఐటమ్స్ పెంచాలి. దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే ఇది కూడా చెప్తున్నారు సునీల్ గారు. దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే భారీ రెమ్యునరేషన్లు హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ తగ్గించవచ్చు కదా. మీరు ఆ బడ్జెట్ ని మీరు ఏ రకంగా అయితే మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలనుకుంటున్నారో నిర్మాత, రెమ్యునరేషన్ విషయంలో వాళ్ళు కూడా కాస్త తగ్గచ్చు కదా. అంటే ఇక్కడ ఒకటి చూడడం, ఇది ఒక మార్కెట్, ఎవరిని ఫోర్స్ చేయరు. ఇప్పుడు నేను 1000 రూపాయలు 10,000 టికెట్ పెట్టేస్తాను మీరు వచ్చేయండి అంటే నోబడీ విల్ వాచ్. ఇక్కడ ఎక్కడో దగ్గర కరెక్షన్ తీసుకుంటుంది. షేర్ మార్కెట్ లో ఎలాగైతే కరెక్షన్ తీసుకుంటుందో ఇండస్ట్రీలో కూడా కరెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు రెమ్యూనరేషన్స్ అన్ని కూడా మార్కెటబిలిటీ బట్టే, ఈ రోజు ఈ సినిమా ఆడిన దాన్ని బట్టే నెక్స్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది తప్ప అవేమి ఫిక్స్డ్ రెమ్యూనరేషన్స్ ఏమీ కావమ్మా. ఇట్ ఈస్ నాట్ లైక్ గవర్నమెంట్ శాలరీలు ఏమీ కాదు. తప్పనిసరిగా ఒక సినిమా చేస్తే ఇన్ని 100 కోట్లు వచ్చేస్తాయి అన్నది రూల్ ఏం లేదు. ఎందుకంటే డిజాస్టర్ అయిన సందర్భాలన్నింటిలో కూడా ఇండస్ట్రీయే షాక్ ని తీసుకోవాలి తప్ప గవర్నమెంట్ ఏ పరిస్థితుల్లోనే హెల్ప్ చేయదు, ఆడియన్స్ కూడా హెల్ప్ చేయదు. ఎందుకంటే ఫెయిల్ అయిన సినిమాలకి ఎవరు కూడా డబ్బులు ఇవ్వరమ్మా. సో తక్కువ డబ్బులతోనే నేను సినిమా తీశాను కాబట్టి కనీసం ఆ డబ్బులన్నా నాకు ఇచ్చేయండి అని ఆడియన్స్ అడిగితే ఇచ్చేస్తారా? దే విల్ నాట్ గివ్. వాళ్ళకి నచ్చితేనే ఆ సినిమా చూస్తారు. దానికి ఎంత ఇవ్వాలని వాళ్ళకి అనిపిస్తుందే అంతే ఇస్తారు తప్ప మీరు రేట్లు పెంచినంత మాత్రం చేత ఆడియన్స్ చూసేస్తారని గ్యారంటీ అయితే లేదు. ఇది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం పెట్టిన ఈ రేట్లు కూడా ఫీజిబుల్ కాదు, మేము రేట్ తక్కువకి ఇస్తామని చెప్పినా కానీ ఆడియన్స్ రాకపోవచ్చు. ఇట్స్ ప్యూర్లీ ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ను కొనే ఇంట్రెస్ట్ జనానికి ఉందా లేదా అనే ఆస్పెక్ట్ మీదే తీసుకోవాలి. ఇదేంటంటే ఇది లైఫ్ సేవింగ్ ఒక డ్రగ్ అనుకోండి, ఒక మందు అనుకోండి, డెఫినెట్ గా దాని కంట్రోల్ అయితే 100% ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే మనిషి తలకు సర్వైవల్ లేదు కాబట్టి. బట్ ఇది అలాంటిది ఒక వస్తువు కాదు, ఇది డెఫినెట్ గా ఒక వినోదం. బట్ డెఫినెట్ గా ఈ వినోదం కూడా ఆడియన్స్ కి అందుబాటులోనే ఉండాలి. మరీ సినిమా అనే వినోదాన్ని దూరం చేసేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక వయా మీడియాగా ఉండాలి, ఇండస్ట్రీకి హెల్ప్ఫుల్ అవ్వాలి, ఆడియన్స్ కూడా హెల్ప్ఫుల్ గా అయ్యేటట్టే గవర్నమెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప అందరినీ ఒకే ఘాటికి కట్టేసి మీరు అంతకంటే పెద్ద సినిమాలు తీయొద్దు, మీరు ఇంతకంటే ఎదగొద్దు అని మనం ఏ ఇండస్ట్రీలో ఎవరిని కూడా డిక్టేట్ చేయకూడదు. దట్ ఇస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఈ హైదరాబాద్ లోనే చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద పదేసి విల్లాస్ కూడా ఉన్నాయి. మీరు విల్లాలు ఎందుకు కట్టడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు లాగేసుకోవడం అని మనం అనలేదు కదా. అంటే ఆ విల్లాలో ఉండేది కట్టుకున్న వాళ్ళే కదా. ఉంటాడు, చిన్నింట్లో ఉండాలనుకున్నాడు, చిన్నింట్లో ఉంటాడు. ఎస్యూవీలో తిరిగే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళే, విల్లాలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు కట్టుకున్న వాళ్ళే. దట్ ఈస్ ఇండివిజువల్ గా చూస్తే ఆ రకంగా ఉంటుంది. బట్ ఇదేంటంటే ఒక సంస్థ ఒక ఇది నడుస్తూ ఉన్నప్పుడు దానిని ఎలా తగ్గించుకోవాలి అనేది కదా మనం కొన్ని మార్గ నిర్దేశకాలు ఉండాలి కదా. డెఫినెట్ గా ఉండాలమ్మా. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి ఇంటర్వెన్షన్. అది మరీ సినిమా జనంకి అంతనంత పెద్దది దూరము చేసేయకూడదు. అలాగని ఒక పెద్ద సినిమా తీద్దాము, ఎక్కువ కాస్ట్లీ సినిమా తీద్దాము అనుకున్న వాళ్ళని డిస్కరేజ్ చేసేటట్టు కూడా ఉండకూడదు. గవర్నమెంట్ అనేది ఒక వయా మీడియా ప్లే చేయాలి అనేది నా సబ్మిషన్ తప్ప రైట్ వీళ్ళు చేస్తున్నది 100% కరెక్ట్, మీరు ఎంతన్నా చేసి జనాన్ని ఎక్స్ప్లాయిట్ చేయండి అని చెప్పే సిద్ధాంతం కరెక్ట్ కాదు. లేదు మీరు ఎందుకు పెద్ద సినిమా ఎందుకు తీస్తున్నారని ఇండస్ట్రీని క్వశ్చన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మాట్లాడాలి, మనకి డబ్బులు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఒక హిందీ ఫీల్డ్ నుంచి కానీ లేకపోతే మిగతా విదేశాల నుంచి కూడా డబ్బులు తీసుకొని వస్తుంది. ఇది ఒక రకంగా మన ఎకానమీకి హెల్ప్ చేసేది అవుతుంది తప్ప కేవలం ఈ స్టేట్ లో వాళ్ళు ఇస్తున్న డబ్బులు మాత్రమే సరిపోవమ్మ సినిమాకి. ఇప్పుడు ఈ సినిమా గేమ్ చేంజర్ అనే సినిమా తమిళ్లోనూ రిలీజ్ అయింది, హిందీలోనూ రిలీజ్ అయింది, ఫారెన్ లో చాలా కంట్రీస్ లో రిలీజ్ అయింది. అక్కడ నుంచి వస్తున్న రెవెన్యూ కూడా మన స్టేట్ కి వస్తుంది. తెలుగు ఇండస్ట్రీ ఎదగటం అన్నది అందరికీ ఉపయోగపడే విషయమే. రైట్ సునీల్ గారు. రైట్ మానవతరాయ్ గారు. మానవతరాయ్ గారు,
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అందరూ శభాష్ అన్నారు. అంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, ఒక మనిషి ప్రాణం విలువ తెలుసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి కొనియాడారు. కానీ మరి ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ గా 2 వారాలు గడవక ముందే ఎందుకు యూటర్న్ తీసుకుంది మీ ప్రభుత్వం? ఈ విషయం మనది. మానతరాయ్ గారు, అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అందరూ శభాష్ అన్నారు. అంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, ఒక మనిషి ప్రాణం విలువ తెలుసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి కొనియాడారు. కానీ మరి ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ గా 2 వారాలు గడవక ముందే ఎందుకు యూటర్న్ తీసుకుంది మీ ప్రభుత్వం? ఈ విషయాలు పంతాలకి పట్టింపులకి పోవాల్సినట్టు అవసరం లేదు ప్రభుత్వానికి. ఇది నియంత్రిత ప్రభుత్వం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా రంగం, కళారంగమే అత్యంత ఆకర్షణీయమైన రంగం, ఒక పరిశ్రమ అది. మీరు ఇందాక అన్నారు పెద్ద సినిమానే ఎందుకు తీయాలి, చిన్న సినిమా తీయవచ్చు అంటే, పెద్ద సినిమా తీస్తే అది ఎక్కువ రోజులు సినిమా తీయటానికి దానిలో కార్మికులకు కానీ శ్రామికులకు కానీ సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి, మానవీయ కోణంలో కూడా. అదే విధంగా మన స్థాయి హైదరాబాదు, టాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి ఎదగాలి, ఇంకెదగాలి. తెలంగాణ తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయికి పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అంతేగాని అణిచివేయాలి అని చెప్పి ఆలోచన లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏంది? చట్టం అందరికీ సమానమే. సినిమా తారలైనా రాజకీయ ప్రముఖులైనా ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని నేను సమర్థవంతంగా అమలు చేస్తానటువంటి బాధ్యత ముఖ్యమంత్రిది. అది కూడా సినిమా నటులకు ఎందుకు బెనిఫిట్ షోకు అప్పుడు గతంలో ఎందుకు అనుమతి ఇచ్చినాం, అదే విధంగా టికెట్ రేట్లు ఎందుకు పెంచుకోమని ఇస్తున్నాం అంటే దానికి ఒక సామాజిక కోణం ఉంది, బాధ్యత ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా తారలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువత పెడదారి పడుతున్నటువంటి తెలంగాణ పెడదారి పడుతున్న యువతను వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టాలంటే ఇట్లాంటి తారలందరూ కూడా సినీ ప్రముఖులు వాళ్లకు నచ్చ చెప్తే, మంచిగా వాళ్ళకి చెప్తే, వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తే యువత ప్రభావానికి లోనే మారతారనేటువంటి దృక్పథం ప్రభుత్వానికి ఉంది. అందుకే వాళ్ళకి బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చినాం. ఈరోజు టిక్కెట్లు కూడా పెంచుకునే అవకాశం ఇస్తున్నాం. మొన్న ప్రభాస్ గారు సోషల్ మీడియాలో మాట్లాడటం జరిగింది, ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాబట్టి ఒక ప్రభుత్వంలోని శాసనసభ్యులకు, ఎమ్మెల్యేలకు, శాసన మండలి సభ్యులకు వీళ్ళకే కాదా? మరి మానతరాయ్ గారు, పంతాలు పట్టింపులకు పోకూడదు అనుకున్నప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ప్రకటన చేయాలి దీని గురించి? అసెంబ్లీ సాక్షి ఎందుకు మాట్లాడారు? ఒక సాటి సభ్యుడు అసెంబ్లీలో దాన్ని లేవనెత్తినప్పుడు దానికి సమాధానం చెప్పినప్పుడు ఇట్లాంటి వద్దు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి చనిపోవటం వల్ల అక్కడ ఒక ప్రాణం చనిపోయింది, ఒక మనిషి చనిపోయారు. ఓకే, అయితే మరి సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు కదా, మిగతా అన్ని మాట్లాడుకొని ఆ నిర్ణయం పైన వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పారు కదా. ప్రభుత్వానికి ఏంటంటే, ప్రభుత్వంలో ఇది సినిమా పరిశ్రమ అనేది 2 ప్రభుత్వాల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంది. సినిమాలో ఏమైనా అశ్లీలాలు ఉన్నాయా లేదా అనేది సెన్సార్ బోర్డు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ వినోదప్పను ఇంకో బాధ్యత కూడా అన్నాం మేము. సినిమా తారలు సామాజిక బాధ్యతగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు వీడియోలు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్లకు పట్టు సడలింపు విధంగా రాయితీ ఇస్తుంది, వినోదోపంలో కూడా రాయితీ ఇస్తుంది. ఆ విధంగా అవకాశాలు మనం ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారే అన్నారు, వాళ్ళ సినిమా అందరు కలిసి పోతే, నిర్మాతలు దర్శకులు అందరూ పోతే భేటీలో మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి ఎదిగే విధంగా తీసుకుపోదాం, అందుకు నేను సిద్ధం, మీరు కమిటీ వేయండి అని చెప్పి కమిటీ వేసి మంత్రివర్గ ఉపసంఘానేసి సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మనం ఉన్నాం తప్ప ఇందులో ఏమున్నాయని చెప్పి అన్ని రకాలుగా భూతద్దంలో పెట్టి వెతికితే సమస్యలే ఉత్పన్నమవుతుంది తప్ప పరిష్కారాలు కావాలి మనకి. కాబట్టి సినిమా టికెట్లు పెంచడం వెనక ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? వాళ్ళు గురుకులాలు ఉన్నాయి, 1020 గురుకులాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు పక్కా భవనాలు లేక, మౌలిక వసతులు లేక పిల్లలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళపై సుంకం ఎవరైతే సినిమాలు చేస్తున్నారో ఈ విధంగా అనుమతులు ఇస్తే ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వానికి కాదు, ఆ విధంగా పిల్లల సంక్షేమానికి వాటి కేటాయించవచ్చనేటువంటి ఒక సామాజిక కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఆ సామాజిక కోణము డెసిషన్ తీసుకునే ముందు కూడా ఉండాలి కదా, మాట్లాడే ముందు ఉండాలి కదా. అవును, మాట్లాడే ముందు అంటే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి. ఇప్పుడు ఆ సమస్య ఏం కానప్పుడు ఇచ్చినాం కదా, పక్క రాష్ట్రంలో కూడా ఇస్తున్నారు కదా. పక్క రాష్ట్రంలో ఇచ్చాడు, కోర్టులు పోతు కొంతమంది ఈ యొక్క అంశాన్ని, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులు పోయినా కోర్టు తప్పు పట్టట్లేదు, న్యాయమూర్తులే అనుమతులు ఇస్తున్నారు. కాకపోతే కొన్ని సూచనలు చేస్తున్నారు. మరి ఈ రోజు హైకోర్టు చెప్పిన దానికి మీరేం చెప్తారు మానవతరాయ్ గారు? హైకోర్టు చెప్పిన దానికైనా ఇప్పుడు అది హైకోర్టు చెప్తాయి. వాళ్ళు ఏం చెప్పారు? హైకోర్టు కూడా తెల్లారు 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు,
అట్లాంటి వాళ్ళని తెల్లవారుజామున షోలు అనుమతి ఇవ్వద్దు, చాలా నిబంధనలు పెట్టాలన్నారు. అదేవిధంగా 10 నిమిషాలు ఉన్నటువంటి గ్యాప్ లో ఏ విధంగా షోలు చేస్తారని ప్రశ్నిస్తారు. న్యాయమూర్తులకు ఉన్నది. కాబట్టి పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఆ విధంగా ఉత్పన్నం కాకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఉత్పన్నం కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈ వరకు అయితే ఏ సమస్య రానప్పుడు ఏమీ లేదు కదా. కాబట్టి మేము ఒకటే, గతంలో ఏమీ లేకుండానే సినిమా తారలు ఏం చేయకుండానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుమతులు ఇచ్చేశారు. ఒక ఆంధ్రాలో అయితే కొంతమంది తారలకు అనుమతి ఇచ్చి కొంతమంది తారలకు అనుమతి లేదు. కానీ వివక్ష లేదు, సినిమా రంగం పైన వివక్ష లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలే తెలంగాణ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసినాయి. చిత్రపురి కాలనీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదే విధంగా అన్నపూర్ణ స్టూడియో అయినా ఏ స్టూడియో అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాలే. మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ తరలి రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే చెన్నారెడ్డి, వెంగళరావు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా కృషి చేశారు. కాబట్టి మాకు చిత్తశుద్ధి, కళారంగాన్ని ఇది ఒక పరిశ్రమ, అన్ని రంగాల్లో ఇది ఒక పరిశ్రమ, ఆకర్షణీయ పరిశ్రమ. కాబట్టి దీంట్లో ఏంటంటే సినిమాలు ఆడితే ఆ కళారంగంలో నమ్ముకున్నటువంటి కళాకారులకు 4 పూట్ల అన్నం దొరుకుతుంది, 3 పూట్ల అన్నం దొరుకుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. పెద్ద సినిమా తీయండి అంటున్నాం, ఆడితే మంచిదే, నష్టపోవద్దు అంటున్నాం ఎవరిని కూడా. అదే విధంగా చిన్న సినిమాలు కూడా ఆడాలి, చిన్న నిర్మాతలను కూడా బతికించాలని చెప్పి ప్రభుత్వం కొత్త కళాకారులు కూడా రావాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. అందుకే వీళ్ళు ఎఫ్డిసి చైర్మన్ ఎవరికి ఇచ్చినామండి? రాజకీయం ఉందా ఏమన్నా? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి దిల్ రాజు గారికి, అంటే సినిమాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రంగంలో అన్ని తెలుస్తాయి, ఎవరు సాధక బాధకాలు ఏమున్నాయో. కాబట్టి ఆ విధంగా సినిమా రంగంలో ఉన్న వ్యక్తికి అప్పచెప్పి సినిమా రంగ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందాకైనా బోద్ది. ఏదో అసెంబ్లీలో ఏదో మాట్లాడారని ఎఫ్డిసి చైర్మన్ కాబట్టి ఆయన నిర్మాతగా ఉన్నటువంటి సినిమాకి పర్మిషన్ ఇచ్చారా? ఆయన ఇప్పుడు అంతకుముందు మరి ఇచ్చినాం కదా. అప్పుడు అల్లు అర్జున్ సినిమాకి ఇవ్వలేదా? చెప్పండి, ఇచ్చా. అల్లు అర్జున్ సినిమాకి ఇచ్చాము, ఆ తర్వాతే కదా ఆ తర్వాత ఉండవు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కదా మాట మార్చిండ్రు. అవును, మాట మార్చడానికి ఏం కాదు. ఇక్కడ మేము ఏదే అంటున్నాం, పంతాలు పట్టింపులు పోవడానికి అవసరం లేదు. గత ప్రభుత్వం రాజకీయాల్లో కూడా పట్టు విడుపులు ఉంటాయి, అంతే కదా? అవును, రాజకీయాల్లో రైట్. ఓకే, రైట్. మనోదర్ గారు మళ్ళీ మాట్లాడతారు. దత్తాత్రేయ గారు నమస్తే అండి. రోజా గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుర్చీలో ఉన్నంత వరకు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో జబ్ తక్ मैं కుర్చీ में बैठकर रहता तब तक తెలంగాణ రాష్ట్రమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్లు పెంచడం కానీ స్పెషల్ పర్మిషన్లు ఇవ్వడం కానీ ఉండవు అని చెప్పిండు. అంటే డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 21 నాడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి ఆ రేవతి వాళ్ళ అబ్బాయిని చూసి అక్కడి నుంచి ప్రకటన చేసిన తర్వాత కూడా, సో దానికి దీనికి డిసెంబర్ 21కి జనవరి 8వ తారీఖు మధ్య 5 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్ నుంచి దిగిపోయారు. ఆయన బ్రతుకున్నంత వరకు, లేకపోతే ఆయన కుర్చీలో కూర్చున్నంత వరకు, లేకపోతే నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ షోలు ఉండవు, స్పెషల్ బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల యొక్క ధరలు పెంపకాలు ఉండవు అన్నాడు. కానీ వాళ్ళు పెరిగినాయి అంటే ముఖ్యమంత్రి గారు తన మాట తనే తప్పిండు. సో ఈ ఒక్క విషయంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలలో ముఖ్యమంత్రి గారు మాట తప్పుతూ వస్తున్నారు. అది ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట తప్పడం కాదు, పట్టు విడుపులు ఉండాలి, పంతాలు పట్టింపులు ఉండకూడదు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు దిల్ రాజు గారు అలియా సుధాకర్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి, ఆయన నిర్మించినటువంటి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ గేమ్ చేంజ్ అనేటువంటి మూవీ నిర్మాణం అయింది కాబట్టి, మొట్టమొదటి సినిమా తను చైర్మన్ అయిన తర్వాత తను నిర్మించిన సంస్థ నుంచి విడుదలవుతున్న సినిమాకు ఎక్కడ ఈ ప్రభుత్వము సినిమా టికెట్లు పెంచుకోకుండా, లేకపోతే స్పెషల్ పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటుందేమో. ఇంకా బెనిఫిట్ షోలు కూడా ఉండవని చెప్పారు. బెనిఫిట్ షోలు కూడా నడిచినాయి, నిన్న ఉదయం నుంచే నడుస్తున్నాయి ఇవాళ. సో నేను అనేది ఏంటంటే, తెలంగాణలో దిల్ రాజు గారు అలియా సుధాకర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఈ ముగ్గురు కలిసి మా వాటికి వచ్చేసరికి, రేవంత్ రెడ్డి అనేటువంటి తన సొంత సామాజిక వర్గం కాడికి వచ్చేసరికి పట్టు విడుపులు ఉంటాయి, మేము దేనికైనా మాట తప్పుకోవడం ఉంటుంది, మేము మాట మీద నిలబడేటువంటి పరిస్థితులు ఉండవనేటువంటి తేలిపోయింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ ఒక్క విషయంలోనే మాట మీద తప్పడం అనేటువంటిది కాదు, చాలా అంశాల్లో మాట తప్పండి. సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలలో ఏ ఒక్క మాట నిలుపుకోలేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో కూడా నిలుపుకోలేదని తేలైపోయింది. జనవరి 8వ తారీఖు నాడు అర్ధరాత్రి జీవో రిలీజ్ చేసిండ్రు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గెలుపు కాదు, ఇది దిల్ రాజు గారి గెలుపు. ఆయన సాధించుకున్నాడు తన సినిమా కోసం. ప్రభుత్వం కూడా మాట నిలుపుకోదు దిల్ రాజు కోసం అనేటువంటిది రుజువైపోయింది. సినిమా ఇండస్ట్రీలో
ఎప్పుడు అండి మేము స్పెషల్ పర్మిషన్స్ ఇస్తాము లేకపోతే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తామనేవాళ్ళు ఏదైనా విపత్కర సమయములు జరిగినప్పుడు గతంలో ఎన్టీఆర్ ఏఆర్నా లాంటి వాళ్ళు కోస్తాంధ్రాల్లో విపత్తు పరిస్థితులు ఏర్పడి వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు స్వయంగా జోలే పట్టుకొని సమాజం దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇంత పెద్ద స్టార్లము మేము దిగి వచ్చి ఇగో వీళ్ళకి సాయం చేద్దామని చెప్పి సాయం అడిగినాడు, వాళ్ళు సినిమాలు తీసినాడు, ఇగో మా సినిమాకి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పేవాళ్ళు. ఇవాళ ఇప్పుడు ఇవాళ ఎవరండి దిల్ రాజు గారు? ఎవరు? ఒక బడా ప్రొడ్యూసర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసించేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఆయన కోసం మాట తప్పిన రేవంత్ రెడ్డి గారు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద సీతకన్నెందుకు? పెద్ద పెద్ద సినిమాలు తీసేటువంటి బడా బాబులకు రెడ్ కార్పెట్ వేసుడేంది? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గానికి వచ్చేసరికి ఎలాంటి మాట తప్పడానికైనా ఎలాంటి దిగజాడు రాజకీయాలు చేయడానికైనా సిద్ధమే అని చెప్పేసి నిరూపితమైంది ఒక అంశం. రెండోది ఇక్కడ రోజా గారు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సామాన్యుల ప్రాణాలకు విలువ ఉందన్నాడు ముఖ్యమంత్రి గారు. సంధ్యా థియేటర్లో చనిపోయినటువంటి రేవతి డిసెంబర్ 4న చనిపోతే డిసెంబర్ 21 వరకు ముఖ్యమంత్రి గారికి గుర్తు లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో అడిగిన తర్వాత ఉటావుటిన లేచి మాట్లాడి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి అసెంబ్లీలో రికార్డుగా ఉన్నాయి నీ అంశాలను, నువ్వు మాట్లాడిన ప్రతి అంశం రికార్డ్ అయింది. ఆ అంశాలన్నిటికీ విలువ లేకుండా పోయింది. ఎప్పుడు స్పందించారు? ఆమె చనిపోయిన 11 రోజుల తర్వాత స్పందించి అప్పుడు ఇవన్నీ ప్రకటించి ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నీ మాటకు విలువ లేదు, నీకు విలువ లేదని చెప్పేసి తేలిపోయింది. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఏమీ లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నటువంటి విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది తెలంగాణలో హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిందని మేము చెప్పినాం. వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అన్నాం. రేవతి గారు చనిపోవడం దురదృష్టకరమే అని చెప్పినాం. నాడు మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, రేవతి ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. అలా అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మీద మనం ఒక్కసారిగా దుమ్మెత్తుకు పోస్తే ఆ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి కానీ ఆ ఇండస్ట్రీకి తెలంగాణ అంశాలకు ఉన్నటువంటి ముడిపడినటువంటి బంధాన్ని మనం తెంచుకున్న వాళ్ళం అయితే వాళ్ళ మీద ఇట్లా ఉక్కు పాదాలు మోపేటువంటి ప్రయత్నం చేద్దాం, వాళ్ళకు వెసులుబాట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నాం. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇవాళ ఎలాంటి సినిమాలకు ఇస్తున్నారండి ఇవాళ ప్రోత్సాహకాలు? ఏ సినిమా పడితే అదే కమర్షియల్ సినిమాలకి ఇవాళ ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. ఈ కమర్షియల్ సినిమాలకు ఇవ్వడం వల్ల సినిమాలలోనే డ్రగ్స్ అంశాలు ఉంటాయి, సినిమాలలోనే ఆల్కహాల్ని చూపిస్తారు, సినిమాలలోనే సిగరెట్లు చూపిస్తారు. ఇవన్నీ చూపిస్తున్న వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మీరు ఏం తాగొద్దు తినొద్దు అంటే యువత వీళ్ళు సినిమాలో చూపిస్తారు. సినిమాల్లో హీరో గుండాయిజం చేస్తారు, రౌడీజం చేస్తారు, ఇవన్నీ వాడకూడదు అని చెప్తే ముఖ్యమంత్రి గారికి సంధ్యా థియేటర్ సంఘటన ఒక ఆయుధంగా దొరికింది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన గుప్పిట్లోకి పెట్టుకోవడం కోసం, భయభ్రాంతులకు గురి చేయడం కోసం పిలుచుకొని బలవంతంగా జరిగిన మీటింగే తప్ప ఏదో ప్రేమతో జరిగినటువంటి మీటింగ్ కాదది. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలలో విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము ఎందుకు బాధపడుతూ ఉన్నామంటే సినిమా ఇండస్ట్రీని ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి తరలిస్తాడో అని చెప్పేసి బాధపడతా ఉన్నాం. ప్లస్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా గౌరవించడం లేదు. ఇదే దిల్ రాజు గారు మొన్న ఏమన్నారని తెలంగాణలో తెలంగాణ ప్రజల కల్చర్ అంటే ఏముంటుందండి, కళ్ళు తునక ముక్కలు ఉంటే చాలు, ఇదే వాళ్ళ కల్చర్ అని చెప్పి అవమానపరిచాడు. సో ఇంత హేళనగా మాట్లాడినటువంటి వైబ్ లేదు, తెలంగాణలో వైబ్ లేదు అన్నాడు. తెలంగాణ సమాజంలో మా కల్చర్ని మా జీవన విధానాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తికి తీసుకుపోయి సినిమా ఇండస్ట్రీలో పెద్ద చైర్మన్ పోస్ట్ ఇస్తావు, నీ సామాజిక వర్గం కాబట్టి పోస్ట్ ఇస్తే ఇచ్చినావు. మరి ఆయన తీసిన సినిమా విషయంలో నీ మాట ఎందుకు తప్పినావు? నువ్వు మాట మీద లేనట్టే కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఒడిదొడుకులైనా లేకపోతే మాట తప్పడమైనా లేకపోతే వెనకడుగు వేయడమైనా ఆయన సామాజిక వర్గం కాడికి వచ్చేసరికి ఏ నిర్ణయమైనా తీసుకుంటాడని తెట్టతేలైపోయింది. సో ఇవాళ కూడా అదే రుజువైంది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్లు పెంచడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే నిర్మాత కావడం, దిల్ రాజు కోసమే రేవంత్ రెడ్డి గారి దిల్ చాలా కూల్ అయిపోయి సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న కోపం అంతా కూడా ఆవిరైపోయింది. ఇగో కనుక ఆయన స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చినటువంటి అర్థమైపోయింది. కానీ మేమేం చెప్తా ఉన్నామంటే బీఆర్ఎస్ పార్టీగా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో చదువుతున్నటువంటి 60 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోయినారు. ఒక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదండి. ఒక్కరి కుటుంబాన్ని ప్రభుత్వం బాధ్యతతో పోయి పరామర్శించలేదు. నువ్వు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు, కుటుంబాన్ని పరామర్శించలేదు, వాళ్ళకు ఓదార్పులు లేవు. ప్లస్ రైతులు 480 మంది రైతులు ఈ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధలు భరించలేక, రైతు బంధు ఇవ్వలేక, రైతు బీమా ఇవ్వలేక అబాసుపాలైనటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులు బతుకమ్మ చీరలు బంద్ చేయడం వల్ల 30 మందికి పైచలకు చేనేత కార్మికులు చనిపోయినారు. మరి వాళ్ళు సామాన్య పౌరులు కాదా? ఇవాళ రేవతి చనిపోతే సామాన్య పౌరురాలు చనిపోతే నన్ను చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా పోలీసులు అట్టడే ప్రవర్తిస్తారు. అల్లు అర్జున్ అయితే ఎవరైతే ఆయన కాలిరిగిందా, ఏలిరిగిందా, ఆయన కుంటోడా గుడ్డోడా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన అవమానపరుస్తూ మాట్లాడినావు కదా.
మరి వాళ్ళ అల్లు అర్జున్ గారి విషయంలో అంత దురుసుగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇవాళ రామ్ చరణ్ విషయంలో ఇంత ప్రేమ పొంకొచ్చింది, దిల్ రాజు విషయంలో ఇంత ప్రేమ పొంకొచ్చింది? మేము అనేది ఏంటంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీలో నా చిన్న చిన్న మిత్రులు ఉన్నారు, చిన్న చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళకు థియేటర్లు దొరకవండి. గుత్తాధిపత్యం సినిమా థియేటర్లన్నీ అరవింద్ గారి చేతిలో, అల్లు అరవింద్ గారి చేతిలో, లేకపోతే సురేష్ బాబు గారి చేతిలో, కొంతమంది బడా బాబుల చేతిలో థియేటర్లు పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి అపాయింట్మెంట్లు ఇవ్వరు, కలవరు, థియేటర్లు రిలీజ్ చేయరు. పాపం వాళ్ళ సినిమా రిలీజ్ కావాలంటే వాళ్ళు ఇచ్చిన డేట్కు రిలీజ్ చేసుకోవాలి. ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ముఖ్యమంత్రి గారికి మేము ఒక సలహా ఇస్తున్నాం, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకులుగా. అయ్యా, చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సినిమాని బట్టి, వాడు తీసిన సమయాన్ని బట్టి, వాడు పెట్టుకున్న బడ్జెట్ని బట్టి వాడికి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వు. వాడు బ్రతుకుతాడు. అప్పులు చేసి మొన్న ఇంత గతంలో చూసాం కదా, మనం హుషన్ సాగర్లో వచ్చి దొరికినటువంటి ప్రొడ్యూసర్లను చూసాం. సో వాళ్ళ జీవితాలను ఆధారపెట్టుకుని బతకమని చెప్తా ఉన్నాను. ఇవాళ దిల్ రాజు గారు తీసిన సినిమాకు స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టమే ఉండదు వాళ్ళకు. మీరు అన్నారు ఇంతకుముందు సినిమా హీరోల రెమ్యునరేషన్ తక్కువ ఇస్తే బాగుంటుంది కదా అని. రెమ్యునరేషన్ తీసుకునే రోజులు పోయినాయి రోజా గారు. పర్సంటేజ్ల కాడికి వచ్చింది. ఇప్పుడు సినిమా హిట్ అయితే నా షేర్ ఇంత. ఒకప్పుడు 3 కోట్లు 4 కోట్ల రెమ్యునరేషన్ ఉన్నటువంటి హీరోలు ఇవాళ 300 కోట్ల షేర్ తీసుకునే పరిస్థితికి వచ్చారంటే మనం ఎక్కడున్నామో ఆలోచించండి. ఎవరికి న్యాయం చేయడానికి ఈ సినిమా ఇండస్ట్రీని కాపాడుతున్నాం? పోనీ దీనివల్ల తెలంగాణ సమాజానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ మొన్న మళ్ళీ మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, ఎందుకు రేవంత్ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది? ఇకపై అసలు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల పెంపు లేదు అని చెప్పి అంత ఖరాఖండిగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసినటువంటి మంత్రి, సీఎం వీళ్ళు ఎందుకు మరి వెనక్కి తగ్గారంట? మీరేమనుకుంటున్నారు, ఎందుకు తగ్గారనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చపల చిత్త బుద్ధి ఇది ఒక నిదర్శనం. తార్కాణంగా వారు వచ్చిన డిసెంబర్ 7 నుంచి పడితే ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో ఇటువంటి యొక్క చపలచిత్తంగా వ్యవహరించి మాట తప్పి చెప్పనట్టుగా, ఆ రకంగా అననట్టుగా మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించుకున్నటువంటి ఒక విషయం మనకు తెలుసు. పాపం వారు చేసే తప్పులకు పాపం మాలాంటి ఒక మంచి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, మానవత లాంటి వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితి, ఆత్మను చంపుకునే పరిస్థితి వచ్చింది. అలా చాలా మంది వాళ్ళకు కూడా ఎవరికి నచ్చదు ఇటువంటి నిర్ణయాలు. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందా లేదా అన్నది ఆ బయట చెప్పే మాటలకు అలా అంతరాత్మకు చూసి ప్రశ్నించుకుంటే వాళ్ళే జవాబు చెప్పుకుంటారు. ఇవాళ చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత మాట్లాడి 15 రోజుల్లో ఈ విషయం మీద మాట తప్పడం అంటే, నేను ఒక ఇండివిజువల్, ఒక దిల్ రాజు లేకుంటే ఒక గేమ్ చేంజర్ సినిమానో లేకుంటే రామ్ చరణ్ వాళ్ళ మీద వ్యతిరేకత రాదు. ఒక పాలసీ తీసుకుంటున్నప్పుడు రోజు గారు ఆ పాలసీ ప్రాస్ అండ్ కాన్స్ అనేక రకాలుగా ఆలోచించి చాలా స్టేబుల్గా ఉండే విధంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలి. ఆ రకం కాకుండా ముందర ఏదో పడితే అది మాట్లాడడం, దాని తర్వాత తప్పడం, దాన్ని మళ్ళీ ఇంకో రకంగా సమర్థించుకోవడం వల్ల వీక్ అవుతారు. సర్కార్ వీక్ అవుతారు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మొదటిసారిగా అవకాశం వచ్చింది, వారు కూడా వీక్ అవుతా ఉన్నారు. తోటి వారి పార్టీ నాయకులు కూడా సంతోషపడతా ఉంటారు. ఈ రకంగా వీక్ అవుతా ఉంటాయి. ఏమవసరం వచ్చింది చెప్పండి? దిల్ రాజు గారు కొత్తగా చైర్మన్ అయినారు, వారి మాట కాదని లెక్క వద్దులే రాజు, సరే 4 రోజులు ఆగి చేద్దాంలే అని చెప్తే ఊరుకుంటారు. వారు నథింగ్ డూ, నాకు కావాలా అని చెప్పారు కదా. మోర్ ఓవర్ ఇంతకుముందు సునీల్ గారు చాలా స్మూత్ గా సమర్థిస్తున్నారు. నేను వ్యతిరేకించట్లేదు. ఈ యొక్క సినీ ఇండస్ట్రీని ఇంతకుముందు మానవత కూడా చెప్పినట్టుగా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఈ యొక్క రాష్ట్రానికి సంవత్సరానికి 10,000 కోట్ల యొక్క రాబడి వస్తూ ఉంది. అంతవరకు కరెక్టే. బట్ వాట్ నెక్స్ట్? ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సినీ యాక్టర్స్కు ఎంత మేరకు ఉన్నది? వారి ద్వారా, వారి యొక్క ఆదాయం ద్వారా ఈ యొక్క సమాజానికి, పేదలకు ఎంతమంది సపోర్ట్, ఒక్క పక్కన పెడితే, ఉపాధి గురించి పక్కన పెడితే, రిమైనింగ్ ఈ యొక్క సామాజిక చింతన పట్ల ఏమాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది? వ్యక్తిగతంగా ఎవరికి అంటలేండి. నేను అదే చెప్తున్నాను. డిజాస్టర్ వచ్చినప్పుడు వీళ్ళు ఇస్తారు ఒకసారి. అట్లా రోజు చాలా మంది వ్యాపారస్తులు ఇస్తారు.
వీళ్ళు చెప్తున్నారు సునీల్ గారు చాలా పెద్ద బడ్జెట్ను ఆపే అధికారం మనకు లేదు, పెద్ద బడ్జెట్తో తీసేటువంటి ఒక అబ్జెక్షన్ చేసే అధికారం లేదు. కెన్ యూ షో యాక్చువల్ రిటర్న్స్, యాక్చువల్ ఎక్స్పెండిచర్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది పిక్చర్? చూపించలేరు. బయట మాట్లాడుతున్నాం వారు 100 కోట్లు తీసుకుంటారు, 300 కోట్లు తీసుకుంటారు, 1000 కోట్ల పిక్చర్, బడ్జెట్, 800 కోట్ల బడ్జెట్, బడ్జెట్ అని 2000 కోట్ల గ్రాస్. వారి యొక్క అకౌంట్ చూపెట్టమని చెప్పండి, అకౌంట్ చూపెట్టమని చెప్పండి. ఏ పిక్చర్ కైనా అస్సలు లెక్క బయటకు వస్తుందా? ఏ పిక్చర్ కైనా కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా. ఏ ఒక్క సినీ యాక్టర్ ఏ నాయకుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టిందన్న విషయం చూస్తే భారీ బడ్జెట్, అక్కడ పేమెంట్స్ ఏమి ఉండవు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఏమి ఉండదు, చాలా తక్కువ నామినల్ ఉంటుంది, ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఒప్పుకోవాలి కదా. నిజమైన సామాజిక చింత కలిగిన వాళ్ళు ఇటువంటి డిబేట్లలో వచ్చేవాళ్ళు వాస్తవాలు మాట్లాడాలి. దీన్ని ఛాలెంజ్గా మనం మాట్లాడచ్చు. అయినా వారి యొక్క ఆలోచన కూడా మారాలని మేము కోరుకుంటున్నాం. ప్రజల మీద భారం మోపి చాలా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఈ సమాజంలో ఒకటే పిక్చర్ అని అందరూ ఒప్పుకుంటాం. దాంట్లో 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు మనం ఒప్పుకుంటాం. 3 గంటలో 2.5 గంటలో ఆ ఎంటర్టైన్మెంట్ సినిమాదారు లభిస్తున్నది. వారి యొక్క యాక్షన్ ద్వారా కావచ్చు, ప్రొడ్యూసర్ పెట్టుబడి దారి కావచ్చు, లేకుంటే డైరెక్టర్ యొక్క నాలెడ్జ్ వల్ల కావచ్చు, సమాజానికి ఎంటర్టైన్మెంట్ దొరుకుతూ ఉన్నది. బట్ ఆ ఎంటర్టైన్మెంట్ కోసమని సమాజం పెడదారిన పోకుండా చూసే బాధ్యత కూడా ఈ ఫీల్డ్దే కదా. సో ఈ రకంగా ఆలోచిస్తే అనేక విషయాల మీద ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు కాక, ఆలోచించాలి. మార్పు కోసం మరి అరంగేట్రం మొదలు పెట్టాల్సిన అవసరం. అది జరుగుతలేదు. ఇవాళ మీరు చూపెట్టండి నాకు, కెన్ దే షో స్పెసిఫిక్ రీజన్ బెనిఫిట్ షో కోసం, లేదంటే 400-500 రూపాయల యొక్క రేటు, టికెట్ రేట్ పెంచడానికి ఏమైనా లాజిక్ ఉందా చూపెట్టండి నాకు. ఈ 500 రూపాయలు 400 రూపాయలు పేద పిల్లలాగా హాస్టల్ పిల్లలకి ఇస్తున్నాం మేము అని చెప్పాను. బెనిఫిట్ అంటారు. ఏం బెనిఫిట్స్? మా పెట్టుబడి బాగైంది, మేము లాస్ట్ పోకుండా, మేము నష్టాలకు పోతే రాబోయే కాలంలో మళ్ళీ మేము పిక్చర్స్ తయారు చేయలేము, కాబట్టి మమ్మల్ని సెక్యూర్గా ఉంచండి అని చెప్పడానికే ఇండైరెక్ట్ బెనిఫిట్స్. శ్రీనివాస్ గారు, అయితే అసెంబ్లీలో ప్రకటించినటువంటి దానికే విలువ లేకుండా పోయింది అంటే అసెంబ్లీని తప్పుదారి పట్టించారు అని వీళ్ళపైన, సీఎం పైన, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ప్రివిలేజ్ మోషన్ వేస్తాము అని అంటున్నారు హరీష్. ఏ పార్టీ అని ఎవరైనా వేసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఆలోచించలే. ఈ షో చూస్తూ ఉంటే, ఇంకా వేరే టీవీలో కూడా ఇటువంటి షో నడుస్తూ ఉంటాయి. డిస్కషన్ ప్రభుత్వంలోనే ముఖ్యమైన వాళ్ళు, నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నవాళ్ళు, ఆ కెపాసిటీ వాళ్ళు, పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఆలోచించాలి. తన యంగ్స్టర్, చాలా చిన్న వయసు, అనేక అవకాశాలు, ఫ్యూచర్ పునాది గట్టి చేసుకోవడానికే స్టబ్బన్గా ఉండాలి, యోగిలాగా ఉండాలి. ఏం నష్టపోతుంది మీకు? ఈ రాష్ట్రం పట్ల మీకు చిత్తశుద్ధి, ఈ మార్పులు తీసుకురావడానికి స్టబ్బన్గా ఉండి నిర్ణయాలు తీసుకోండి, ప్రజలు సమర్థిస్తారు. కానీ చపల చిత్తంగా ఉండి రాష్ట్ర ప్రజల్ని కష్టాల్లో పెట్టేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రాజకీయ పార్టీలు, అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా మీపై విరుచుకుపడే అవకాశం ఇవ్వద్దు. అలాగే మీ పరిపాలన ద్వారా మార్పులు వచ్చినాయి, ఇంకోసారి కూడా ఇవ్వచ్చు, కాంగ్రెస్కి అవకాశం ఇవ్వచ్చు అనుకో విధంగా ఆలోచించాలి. ఏమైంది? నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. రోజా గారు కంటిన్యూస్గా యాక్టివ్గా పనిచేస్తా ఉన్నాం. ఎలక్షన్లలో అనేక ప్రభుత్వాలు చూసాం. 1 yearలో హార్డ్లీ నాట్ ఈవెన్ 1 year సర్వత్రా కామన్ లేడీస్, కామన్ ముసలి పెద్ద మనుషులు కూడా నౌ దే ఆర్ స్పీకింగ్ అగైన్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎంత డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఇంపాసిబుల్ ప్రామిసెస్ ఆన్ రికార్డ్ మేనిఫెస్టోలు ఇచ్చి అవన్నీ కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా నేను మాట ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను ఎందుకు అమలు చేయలేదు అంటే వాళ్ళు తెర మీద తెస్తున్నటువంటి అంశము బడ్జెట్. ఇక్కడ అప్పులు, రాష్ట్రం మీద ఉన్నటువంటి ఇన్ని అప్పులు మీకు తెలియదా? గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్జిఓ కాదు, కాంగ్రెస్ పార్టీ కూపస్థమండుకం కాదు. 100 సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక అనుభవం కలిగిన పార్టీ, దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని కూడా 34 సంవత్సరాలు పాలించిన పార్టీ. బడ్జెట్ ఏ లోతులో పిక్కపోయి ఉన్నది, పాతాళంలో ఎంత లాస్ ఉన్నాయి, ఎన్ని డెట్స్ ఉన్నాయనే విషయం వారు తెలియదా? తెలిసి వారు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు, విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు గ్రౌండింగ్ దోస్ ప్రాజెక్ట్స్. వారు కావాలని చీట్ చేస్తూ మాట్లాడి ప్రామిస్ చేస్తారు. ఇవాళ 1 yearలో ఇంత డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్పెక్ట్ చేస్తాం కేసీఆర్ తనదన్ని కాంగ్రెస్ పార్టీ మోర్ ఇంపార్టెంట్లీ రేవంత్ రెడ్డి గారు లాక్ వచ్చినాడు. పాపం ఆయన నోరు ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా లాక్ వచ్చినాడు. కేసీఆర్ లాంటి ఉద్దండుని అవుట్ చేసిండని చెప్పేసి మాట్లాడినారు మొదట్లో. ఏమైంది తర్వాత? అదే నోరు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే మొబిలిటీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఫాల్స్ ప్రామిసెస్ కారణంగా డ్యామేజ్ వారినే టార్గెట్ చేస్తా ఉన్నారు. ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా వెంకటరెడ్డి ఇంకెవరో ఏం తెలియదు. పీపుల్ లుక్ ఎట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు టీమ్ లీడర్ కాబట్టి న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా డ్యామేజ్ అయ్యేది వారి కారణంగానే. ఇంపాసిబుల్ థింగ్ ఎట్లా ఒప్పుకుంటారని చెప్పేది. ఇవాళ ఏమైంది? ఇవాళ ఎందుకు వ్యవసాయ శాఖ మంత్రి వారు తుమ్మల నాగేశ్వర గారు ఎందుకు బాధపడుతూ బయట స్పెల్ అవుట్ ఇస్తున్నారు, లీకేజ్ ఇస్తున్నారు? నేను ఇచ్చిన ప్రామిస్ మేము ఇవ్వలేని పరిస్థితి, గ్రౌండింగ్ అయ్యే పరిస్థితి లేదు, ఐఎమ్ వెరీ మచ్ అన్హ్యాపీ విత్ దిస్ ప్రామిసెస్ అని చెప్పేసి ఫినాన్షియల్ పరిస్థితి సపోర్ట్ చేయట్లేదు. రైతు భరోసా 15,000 ఇస్తామని ప్రామిస్ చేశారు. 15,000 అదే కదా 12,000 వచ్చిందా? 12,000 అయింది. మళ్ళీ మిగతా అనేక అంశాలు అది కూడా 1 year అయింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. రోజా గారు ఒకే ఒక్క హామీ, అది కూడా నెలకు 130 కోట్ల రూపాయల ఖర్చుతోని ఉన్నటువంటి బస్సు ఫ్రీ. అన్న బస్సులన్నీ కూడా కేవలం పల్లె వెలుగు 2,900 బస్సులు కొంటున్నామని చెప్పేసి ఇప్పుడు సంక్షేమ పథకాల చర్చన ఇది, లేకపోతే సినిమా రంగం మీద చర్చన? మాట తప్పడం మీద చర్చ అండి, మాట తప్పడం మీద చర్చ. మానవతరాయ్ గారు మేము కూడా చెప్తాం మరి. మానవత గారు మాట తప్పిన దాని మీద దారి పక్కదారి పడుతుంది. సంక్షేమ పథకాలు అయితే దాని మీద మాట్లాడదాం. పక్కన పెడదాం. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, మాట తప్పడం మడమ తిప్పమన్నటువంటి వ్యక్తి మీరు మానవతరాయ్ గారు చెప్పండి, ఇంటికో ఉద్యోగం ఏమైంది? అది వాళ్ళు వద్దనే కదండి, వాళ్ళు ఓకే, వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పే గురించి మాట్లాడే నైతిక అర్హత లేదండి. ఒక్క నిమిషం అండి మానవతరాయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫాల్స్ ప్రామిసెస్ అన్ని బీఆర్ఎస్ ఇచ్చింది కాబట్టి ఓకే, వాళ్ళు తీర్చలేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. ఒక్క నిమిషం, మీకే మాట్లాడుతున్నా నేను. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ తీర్చలేక, అమలు చేయలేకనే వాళ్ళు పక్కకు పోయారు. వాళ్ళని ఇంటికి పంపించేశారు కదా, ప్రజలు మీకు పట్టం కట్టారు కదా, మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడండి. మీకు మానవత గారు నేను మంచి సలహా ఇస్తున్నా మీకు. మేము కూడా అదేనండి. మీరు లెట్ మీ ఫినిష్. పార్టీ కోర్ కమిటీలో, పార్టీ యొక్క ఎగ్జిక్యూటివ్ లో కూర్చొని డిస్కస్ చేయండి. వాట్ వీ ప్రామిస్డ్, వాట్ ఆర్ వీ డూయింగ్ అనేది ఆలోచించండి, డిస్కస్ చేయండి. ఎంత పాసిబిలిటీ ఉన్నది శ్రీనివాస్ గారు మాట్లాడి మానవత గారు సమాధానం చెప్తారు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన ఆన్సర్ చేయనిద్దామండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు దయచేసి ఆగండి. మానవతరాయ్ గారు సమాధానం చెప్పాలి. శ్రీనివాస్ గారు ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కి రెండింటికి సమాధానం చెప్పాలి. చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. మానవతరాయ్ గారు మాట్లాడండి. అయ్యా మాట్లాడండి. మా సోదరుడు, మా మిత్రుడు దత్తాత్రేయ గారు ఎందుకండి కళారంగంలో కుల రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారండి? దిల్ రాజు ఒక నిర్మాత కాదు, తెలంగాణ ప్రాంతం గడ్డలో పుట్టినటువంటి నిర్మాతగా మనం ఎందుకు చూడడం? ఇప్పుడు ఆయన నిర్మాత కాదని చూస్తారు వీళ్ళు. ఆగండి, మాట్లాడండి దత్తాత్రేయ గారు. ఆ విధంగా ఎందుకు చూస్తారు? సినిమా రంగానికి ప్రాంతం గాని, కళారంగానికి ప్రాంతం గాని, కులం గాని భేదాలు ఉండవండి.
ఈ రాజకీయాలు చేసేటప్పుడు ఎక్కడ రాజకీయాలు చేయాలో ఎక్కడ చేయకూడదు అనేది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా అయిపోతుంది ప్రతిపక్షాలకు. కాస్త మనసు పెట్టి ఆలోచన చేయండి, మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఆయన అసెంబ్లీలో అన్న మాట ఆయన పట్టు సడలిస్తే దాంట్లో ప్రజలకు ఏమైనా నష్టం వచ్చిందా? యూటర్న్ పాలిటిక్స్ ఫార్ములా అండి. 1 రేస్ లో చెప్పేది వినండి. ఫార్ములా 1 రేస్ లో దాదాపు 9 సీజన్ లైన్ లో 200 కోట్లు ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల చేతిలో కేసీఆర్ జేబులో పోయింది, దొడ్డిదారులు కేటీఆర్ జేబులో పోయింది. మొన్న 55 కోట్లు దొడ్డిదారులో పోయింది. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. కవిత గారు 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో ఆడ ప్రజాధనం, ఢిల్లీ ప్రజల యొక్క ప్రజాధనం వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీరు సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల నెరవేర్త విషయంలో గానీ, ప్రేక్షకుల భద్రత విషయంలో గానీ రేవంత్ రెడ్డి గారు పట్టు సడలిస్తే సినిమా పరిశ్రమ దిల్ రాజు గారు ఇంకా 10 సినిమాలు చేస్తే 10 మంది కళాకారులు పాపం 3 పూట్ల అన్నం తింటారు. వాళ్ళు సినిమాలు తీస్తేనే వాళ్ళు బతకగలుగుతారు. సినిమా పరిశ్రమలో చిన్న చిన్న కళాకారులు ఉంటారండి. అందరిది ఒకే దిశ. మరి దిల్ రాజు గారిది రేవంత్ రెడ్డి గారి కులం. మరి అంతకుముందు దేవరా సినిమా నిర్మాతలు ఏ కులం అండి? వాళ్ళకి కూడా ఇచ్చారు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? అంటే రాజకీయాలు ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదో కూడా అర్థం కాని సోయి లేకుండా ఉన్నారండి వీళ్ళు. అదే విధంగా అల్లు అర్జున్కి ఎందుకు ఇచ్చినామండి? సంఘటన జరిగిన తర్వాత అరే వీళ్ళు మానవతా దృక్పథంతో స్పందించట్లేదు ఏందని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ్యుడు అడిగిన ప్రశ్న మాట్లాడారు. గురుకులాల్లో సంఘటన జరిగితే అక్కడ ప్రిన్సిపాల్ని ఎవరైతే వంట వండిన వాళ్ళని వాళ్ళ ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం, సస్పెండ్ చేసినాం చాలా మందిని. విద్యాశాఖ మంత్రి ఎవరో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ కూడా ₹1 ఇచ్చిండా? మా కాంగ్రెస్ మంత్రి మానవతరాయ్ గారు శైలజ కుటుంబానికి వెళ్ళి కవిత గారు 2 లక్షల రూపాయలు సాయం చేసి వచ్చింది. ఇప్పటి వరకు మీరు ప్రభుత్వం నుంచి రూపాయి సాయం చేయలేదు. అడ్డుపడకు. అయితే అక్కడ 25 లక్షల రూపాయలు మా మంత్రి గారు ఇచ్చారు. కనీసం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలోనే అత్యంత కుబేరమైన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. దేశంలో ప్రాంతీయ పార్టీలో అత్యంత డబ్బులున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు నయా పైసా ఇవ్వలేదు మీరు? మీకు అర్హత ఉందా? మాట్లాడరా? నైతిక అర్హత ఉందా చెప్పండి. గురుకులాల పిల్లలు చనిపోతే ఏమన్నా గురుకుల ప్రిన్సిపాల్ జీతం ఏమన్నా పారితోషికం పర్సంటేజ్లు అల్లు అర్జున్ తీసుకునే విధంగా 100 కోట్లు తీసుకుంటున్నారా? అరే వాళ్ళు పాఠాలు చెప్తే ₹1,00,000 కూడా ఉండదు వాళ్ళ జీతం. అందులోంచి వాళ్ళకేమి ఇస్తారండి? సంఘటన జరిగింది కాబట్టి అల్లు అర్జున్ ఇచ్చాడు. మీకెందుకు బాధ అంటున్నా? అల్లు అర్జున్ ఇస్తే మీరేమైనా ఇచ్చిండ్రా? ఓకే మాట్లాడండి. మానవతరాయ్ గారు మీరు ఒక నిమిషం ఆగాలి. ఇంకా ఇప్పుడు మానవతరాయ్ గారు కాదు మానవతరాయ్ గారు మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకటి, మీ ముఖ్యమంత్రి గారికి నిజంగానే మాట మీద నిలబడే తనం ఉంటే, మీ ముఖ్యమంత్రి గారు నిజంగానే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అయితే ఇవాళ తెలంగాణ అసెంబ్లీని అవమానపరిచిండు అంటా ఉన్నాం. సినిమా ఇండస్ట్రీ గురించి కాదు ఇక్కడ మాట ముచ్చట. ఈ ముఖ్యమంత్రి గారికి మాట మీద నిలబడేటువంటి తత్వం లేదు అని తేలిపోయింది. నిండు అసెంబ్లీలో మీ ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలికిండు. ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని అగౌరవపరిచిండు. అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకు విలువ లేదు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీని అవమానపరిచిండు అని చెప్తా ఉన్నాము. అందుకే మా నాయకుడు కూడా చెప్తా ఉన్నాడు క్లియర్ గా, తెలంగాణ సమాజం మీద గౌరవం లేని వ్యక్తి, తెలంగాణ అసెంబ్లీ మీద గౌరవం లేని వ్యక్తి, ప్రేక్షకుల భద్రత కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నామన్నటువంటి వ్యక్తి ఇవాళ పుష్ప 2 సినిమా విషయంలో ప్రేక్షకుల భద్రత గుర్తుకొచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఇవాళ గేమ్ చేంజర్ విషయంలోనే అంత సడన్ గా ఎందుకు సడలింపులు ఇవ్వాల్సి వచ్చిందని అడుగుతా ఉన్నాము. అవునండి, నిర్మాతల మీద పడుతున్నటువంటి భారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా మీ నాయకుడు. నిర్మాత ఒక్క దిల్ రాజు గారి మీద ఒక్కరి మీదనే భారం పడుతుందా అండి తెలంగాణ రాష్ట్రంలో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రేక్షకుల మీద భారం పడతలేదా? కాదండి రోజా గారు, ఒక్కటే నిమిషం నేను చెప్తా ఉన్నా. ₹1,000 తీసుకొని ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే పెరిగినటువంటి టికెట్ల ధరలు తెలియక చాలా మంది అవమానంతో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు చూస్తాం పేద ఫ్యామిలీల వాళ్ళు. ఈ టికెట్ల పెంపకాలు ఏంటంటే నాకు అర్థం కాదు. నిర్మాతలకు భారం అవుతుందని టికెట్లు పెంచడము, నిర్మాతలకు భారం అవుతుందని నాకు అర్థం కాదు. అర్ధరాత్రి 1 గంట తర్వాత పర్మిషన్లు ఉండే అన్నారు. ఇవాళ అర్ధరాత్రి 1 గంట తర్వాత పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారండి మీరు? సభ్యతగా ఉండండి డిబేట్ లో. ఎందుకంటే అట్లా మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేది అర్థం కాదు, నేను మాట్లాడేది అర్థం కాదు. రాయ్ గారు మీరు మాట్లాడుతుంది డిస్టర్బెన్స్ వస్తుంది. లేదు నన్ను చెప్పండి రోజా గారు, ఇంకోసారి ఇట్లా పిలవకండి దయచేసి. మీరు మానవతరాయ్ గారు చెప్పండి. డిబేట్లు పిలిచి ఇట్లా డిబేట్లు చేసి మీరే న్యాయ నిర్ణేతలు మీరే చెప్పేస్తే మీరు మమ్మల్ని పిలవకండి దయచేసి డిబేట్లకు. ఎవరు న్యాయ నిర్ణేతలు? నేను మాట్లాడుతున్నా. ఎవరు న్యాయ నిర్ణేతలు? మానవతరాయ్ గారు ఎవరిని అంటున్నారు? ఎవరు న్యాయ నిర్ణేతలు? ఎవరితో మాట్లాడుతున్నారు? సభ్యత ఇద్దరికి నేను సమానం చెప్పాలా వద్దా? మరి మాట్లాడండి అని చెప్తున్నాను కదా.
ఏమనుకోవాలి మిమ్మల్ని? ఒక్క నిమిషం చెప్పండి. వినాలి కదా మరి. ప్రశ్న అడుగుతున్నప్పుడు వినే సహనం ఉండాలండి మీకు. సహనం మాకున్నది, మీరే రాజకీయం చేస్తుంటే ఎట్లా చెప్పండి? వాళ్ళని మాట్లాడించి వాళ్ళకి ఆన్సర్ చేయాలి కదా మీరు, మానవతరాయ్ గారు. మీరు రాజకీయాలు దయచేసి సంయమనం పాటించే అవతరాలు చెప్పాలి మీరు. అరే మీరు సమాజం చెప్తే అడ్డుపడతారు. మీకు కూడా అదే చెప్తున్నాను, సంయమనం పాటించండి చెప్తున్నాను. సమయం ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం, సమయం ఇచ్చినప్పుడు మాట్లాడినా మీరు మాట్లాడండి అనే చెప్తున్నాను. చెడగొడతారు మీరు మాట్లాడండి అనే చెప్తున్నాను. పిలవకండి, ఇట్లాంటి డిబేట్లు పిలవకండి. నేను చెప్పేది వినండి. పూర్తిగా చెప్పకుండానే మొత్తం మధ్యలో అవతరాలకు అవకాశం ఇచ్చి మాట్లాడుతుంటారు. మీ వాయిస్ వస్తలేదు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. మ్యూట్ లో ఉంది, మీకు సిగ్నల్ లేదు. మీరు మీ వాయిస్ రాకపోతే మేమేం చేస్తాము? మీరు అక్కడ ఉండి మాట్లాడితే మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. బయటకి దానికి ఏదేదో మాట్లాడేస్తారు, గారిని ఏదేదో అంటున్నారు. మీరు సంయమనం పాటించండి దయచేసి. సంయమనం చేయాలి అవతల వ్యక్తిని. ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు మ్యూట్ లో ఉన్నారు మీరు, మిమ్మల్ని మేము ఎట్లా వినాలి? మ్యూట్ లో లేమండి, నేను సభ్యత కాదు. మీరు చర్చా సబ్జెక్ట్ మాట్లాడాల్సింది వ్యాఖ్యాత. మీరు ఇప్పుడు నాకేం క్లాస్ స్పీక్ అక్కర్లేదు మానవతరాయ్ గారు. ఇప్పుడు నేను మీ దగ్గర క్లాస్ నేర్చుకోవడానికి రెడీగా లేను. మీరు నేర్చుకోమని అంటలేదు, నేను మాట్లాడుతుంటే అడ్డు తగిలితే ఎందుకు ఆపరంటాను? మీరు మ్యూట్ లో ఉన్నారండి, దయచేసి వినండి, చెప్పేది వినండి. మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లేదు ఇందాకండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యారు, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తోంది మీ మాట. రోజా గారు వాళ్ళు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పాలా? సమాధానం నేను మాట్లాడి ఆయన మాట్లాడి అర్థం కాదు. కాబట్టి సంయమనం వాళ్ళు పాటించాలా? ఇప్పుడు నేను చెప్తుంటే చెప్పండి. దేవరా సినిమాకి మళ్ళీ మీకు సిగ్నల్ లేదు, మళ్ళీ మీరు వాయిస్ ఇవ్వట్లేదని అంటారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్ని అమలవుతుంది తెలుసా? చెప్పండి. మాకు అవసరం ఏముంది? ఇగో 107 కోట్ల మంది మహిళల్ని ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే దాదాపు 3,500 కోట్లు వాళ్ళు ఆదా చేసుకున్నారు మహిళల్ని. ఇది సంక్షేమ పథకం కాదా? 49 లక్షల మందికి మేము 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కావాలా అబద్ధమా నిజమా తెలుసుకోమనండి. 45 లక్షల మందికి 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా రుణమాఫీ 25 లక్షల మందికి ఇచ్చినాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మాట తప్పిన వాళ్ళు దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పిన వాళ్ళు ఉద్యోగం అని మాట తప్పిన వాళ్ళు ఉద్యోగం అని మాట తప్పిన వాళ్ళు అసలు పరీక్షలే సక్రమంగా పెట్టడం చేతగాక లీకులు చేసి అవినీతి చేసింది వాళ్ళు. ఇలా సక్రమంగా జాబ్ క్యాలెండర్ వేసి పరీక్షలు పెడుతున్నాం, అన్ని సవ్యంగా చేస్తున్నాం. రైతు భరోసా కార్యక్రమం కూడా సరే 15,000 అన్నాం, 12,000 ఇస్తున్నాం. దీని మేము భూమి మేము బద్దలు కావట్లేదు, రైతులందరూ ఆనందంగా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, వాళ్ళు అప్పుల ఊబిలో మారిస్తే రాష్ట్రాన్ని మేము అమాంతం పైకి లేపి అభివృద్ధి పదం నడిపిస్తున్నాం మేము. వాళ్ళకి ఎక్కడ ఉందండి అసలు నైతిక? 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు. వాళ్ళకి నైతిక అర్హత లేదు. రైట్, ఓకే మానవతరాయ్ గారు, ఒకటే క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ ఒకటే. ఇకపై కూడా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అనేది ఉంటుందా టాలీవుడ్ లో, తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణ పెంచడం అంతే పెద్ద సినిమాలు కాదు, చిన్న సినిమాలు కాదు. మొన్న కేశవ చంద్ర రామావతం సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమాకి కూడా సమానంగా అవకాశాలు ఇచ్చినాం. ఏం వివక్షను చూపలేదు అది ఆ సినిమాకి. అదే విధంగా పెద్ద సినిమా అని అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్లకు సుంకాల రూపంలో, శిస్తు రూపంలో ప్రభుత్వానికి సహాయపడుతున్నారు పేద పిల్లల సంక్షేమం కోసం. అదేవిధంగా సామాజిక బాధ్యతగా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా. అందుకోసం అవకాశం ఇస్తాం. అది ఎన్ని రోజులు ఇస్తాను? సినిమా ఆడినంత కాలం ఇస్తున్నావా? సినిమా రిలీజ్ అయినటువంటి 5 రోజులు 6 రోజులు కూడా ఇవ్వట్లేదు. 5-6 రోజులు కూడా 5 రోజులు 9 రోజులు ఇచ్చారు మానవతరాయ్ గారు. 9 రోజులు సరే 5-10 రోజులు దాని వల్ల ఇప్పుడు సినిమాలు అశ్లీలంగా ఉంటే దాని సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఇవి అందరూ చూసే సినిమా అంటే యూ ఇస్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఏ అంటే అది దాంట్లో హింస ఉంటది, శృంగారం ఉంటది. నచ్చిన వాళ్ళు పోతారు, నచ్చిన వాళ్ళు పోరాదు. ప్రభుత్వానికి సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది. ఆ సినిమా ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి, ప్రజలు ఎవరు పోవాలనేది వాళ్ళు చూసుకుంటారు. అది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఏంటంటే చిత్ర పరిశ్రమ బతకాలి, ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలంటే దిల్ రాజు లాంటి వాళ్లే కాకుండా, దేవరా కాకుండా అల్లు అర్జున్ సినిమా నిర్మాతలే కాదు, రేపు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా నిర్మాతలు, అదే విధంగా మధ్యలో ఉన్నటువంటి డాకు మహారాజ్ సినిమా నిర్మాతలు మళ్ళీ 10 సినిమాలు తీసి 10 మంది సినీ రంగ కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని బతికించాలంటే తప్పకుండా ఇట్లాంటి 10 రోజులు 11 రోజులు అవకాశం ఇవ్వాల్సిందే. సో సినీ పరిశ్రమ పిల్లల సంక్షేమానికి కూడా తోడ్పాటు అందిస్తారు కదా వాళ్ళు. సినీ పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలి, మరింత మందికి ఉపాధి దొరకాలి అని అంటే ఇలాంటివి
చేయాలి అని అంటే అంటారు. మానవతా రైట్, దృక్పథంతో ఉపాధి కోసమే 10 మందిని బతికేయడానికి ఫైన్ కోసం ఫైన్, తప్ప కాదండి. ఓకే రైట్ అండి, ప్రభుత్వానికి ఏ థ్యాంక్ యూ, లాభాపేక్ష లేదండి థ్యాంక్ యూ దీంట్లో. దత్తాత్రేయ గారు. టైం లేదు మనకి. మానవతరాయ్ గారు థ్యాంక్ యూ అండి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సునీల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.